Hello students, welcome to Minds Academy. This is Mana Academy. And also welcome to GPL Groups Premier League. So a small announcement icham recently. So Minds Academy is coming up with a special announcement అని చెప్పి అది GPLని కండక్ట్ చేస్తూ ఉన్నాము అని. సో GPL అంటే ఏంటి అంటే 4 లెవెల్స్లో కండక్ట్ చేయబోయే ఒక గ్రూప్స్ లీగ్ అన్నట్టు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అండ్ ఫైనల్ రౌండ్ ఉండబోతుంది. ఫైనల్ రౌండ్లో టాప్ ర్యాంకర్స్ ఉంటారు, వాళ్ళకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఏమి ఉండబోతున్నాయి, క్యాష్ ప్రైజ్ ఏముంటుంది. అలానే లెవెల్ 1 నుంచి లెవెల్ 4 వరకు రీచ్ అయ్యే ప్రతి సెగ్మెంట్లో ఉన్నటువంటి అభ్యర్థి కూడా ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి, ఈ ఎగ్జామ్ యొక్క పర్పస్ ఏంటి, ఈ ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి, సిలబస్ ఏమి ఉండబోతుంది, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసంగా ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. కమింగ్ టు ద GPL గ్రూప్స్ ప్రీమియర్ లీగ్లో మనం చెప్పినట్టుగా 4 లెవెల్స్ ఉన్నాయి. దీంట్లో లెవెల్ 1 తీసుకుంటే కంప్లీట్గా లెవెల్ 1 అనేది డిస్ట్రిక్ట్ వైజ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ టాప్ స్కోరర్స్ని ఎవరైతే ప్రతి జిల్లాలో టాప్ స్కోర్ చేస్తున్నారో వాళ్ళలో తీసుకుంటున్నాం అన్నట్టు. సో ఈ టెస్ట్ ఏదైతే ఉందో అది మే కమింగ్ మంత్ ఏదైతే ఉందో మే 3వ తారీఖున 13 జిల్లాల్లో అంటే ఏపీకి సంబంధించి పాత 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిగణలోకి తీసుకొని చేస్తూ ఉన్నాము. అలాగే జోన్స్ కూడా పాత 4 జోన్ల సిస్టమ్ ఏదైతే ఉందో దాన్నే పరిగణలోకి తీసుకొని చేస్తూ ఉన్నాం. క్లియర్? సో కమింగ్ టు ద లెవెల్ 1 ఇది డిస్ట్రిక్ట్ వైజ్ అని మెన్షన్ చేసాం అందుకే. సో దీంట్లో 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో 13 జిల్లాల్లో మీకు ఒక సెంటర్ అనౌన్స్ చేస్తాం మేము. ఆ సెంటర్లో మీరు ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే అపార్ట్ ఫ్రమ్ ఏపీలో 13 జిల్లాలతో పాటు హైదరాబాద్లో మన అకాడమీలో కూడా ఒక సెంటర్ ఉంటుంది. సో టోటల్ 14 సెంటర్స్ ఉంటాయి, ఆఫ్లైన్ సెంటర్స్. సో దీనికి సిలబస్ ఏముంటుంది అనేది మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెవెల్ 1కి సంబంధించి. సో ఓవరాల్గా ఎంతమంది అప్లై చేసినా సరే, ప్రతి జిల్లా నుంచి ఎంతమంది అప్లై చేసినా సరే జిల్లాకి 50 మంది చొప్పున. సో ఎవరైతే టాప్ 50 స్కోరర్స్ ఉంటారో ఆ 50 మెంబర్స్ సెలెక్ట్ చేస్తూ ఉన్నాం. సో టోటల్గా 13 జిల్లాల నుంచి 13 ఇంటూ 50 అంటే 650 మందిని సెలెక్ట్ చేయబోతున్నాం లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి. క్లియర్? సో అప్లై చేస్తారు, మీకు హాల్ టికెట్స్ వస్తాయి, ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారు, ఎగ్జామ్ రాస్తారు. స్క్రీన్ జరిగిన తర్వాత 650 మంది లెవెల్ 2కి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. నౌ కమింగ్ టు ద లెవెల్ 2 ఆఫ్ GPL. సో ఈ లెవెల్ 2 ఏదైతే ఉందో లెవెల్ 1 మనం డిస్ట్రిక్ట్ లెవెల్ చేసాము. లెవెల్ 2 కొంచెం పైకి వెళ్ళిన తర్వాత జోన్ వైజ్ చేయబోతున్నాం. మీకు ముందుగానే చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో పాత 4 జోన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ 4 జోన్ సిస్టమ్ని మనం ఫాలో అవుతున్నాం ప్రజెంట్ ఈ GPLకి. సో దీంట్లో టోటల్గా మనకు తెలిసి 4 జోన్స్ ఉన్నాయి. సో ఈ 4 జోన్స్ నుంచి ఏదైతే మనం ముందుగా లెవెల్ 1 టు లెవెల్ 2 650 మెంబర్స్ సెలెక్ట్ చేసామో ఈ 650 నుంచి 100 మెంబర్స్ని సెలెక్ట్ చేయబోతున్నాం. ఏంటి సార్ ఈ 100 మెంబర్స్ అంటే 4 జోన్స్, ఒక్కొక్క జోన్ నుంచి 25 మెంబర్స్ని సెలెక్ట్ చేయబోతున్నాం. టోటల్గా 100 టాప్ స్కోరర్స్ని లెవెల్ 2 నుంచి లెవెల్ 3కి తీసుకెళ్ళబోతున్నాం అన్నట్టు. ఇక్కడ అదే మెన్షన్ చేశాము. అగైన్ మీకు ఏ విధంగా అయితే లెవెల్ 1లో 13 సెంటర్స్ 13 జిల్లాల్లో ఆఫ్లైన్ సెంటర్స్తో పాటు హైదరాబాద్లో మన మైండ్స్ అకాడమీ ఆఫ్లైన్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ కూడా మేము ఎగ్జామ్ రాయొచ్చు. సిమిలర్లీ లెవెల్ 2 కూడా 13 జిల్లాల్లో ఏదైతే లెవెల్ 1 రాసిన సెంటర్ ఉంటుందో అలాంటి ఒక ఆఫ్లైన్ సెంటర్ ఏర్పాటు చేస్తాము. మీ జిల్లాల్లో ఉన్న వాళ్ళు మీరు అక్కడే వెళ్ళి హ్యాపీగా రాసుకోవచ్చు. హైదరాబాద్లో ప్రిపరేషన్ కోసం వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో మన ఇన్స్టిట్యూట్కి వచ్చి కూడా రాయొచ్చు. సో టోటల్గా 14 సెంటర్లు లెవెల్ 2లో కూడా ఉంటాయి. సో అల్టిమేట్గా 650 మంది నుంచి 100 మందిని సెలెక్ట్ చేయబోతున్నాం లెవెల్ 2 నుంచి లెవెల్ 3కి. అగైన్ బేస్డ్ ఆన్ ద టాప్ స్కోరింగ్ అన్నట్టు. సో ఓవరాల్గా 100 మెంబర్స్ లెవెల్ 2 టు లెవెల్ 3. నౌ మూవింగ్ టువర్డ్స్ లెవెల్ 3. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ తీసుకున్నాం, దాని తర్వాత జోన్ వైజ్ తీసుకున్నాం. ప్రతి జోన్ నుంచి 25 టాప్ స్కోరర్స్ తీసుకున్నాం. అలాగే లెవెల్ 3కి ఏమైతే ఉందో ఈ లెవెల్ 3 టు లెవెల్ 4కి వెళ్ళే వాళ్ళు ఆ 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 100 మెంబర్స్ నుంచి టాప్ 5 స్కోరర్స్ని తీసుకోబోతున్నాం అన్నట్టు. సో ఈ ఎగ్జామ్ అనేది మన ఆఫ్లైన్ సెంటర్లో ఉండబోతుంది హైదరాబాద్లో. సో సిచ్యువేషన్ బట్టి అప్పుడు ఓకే అనుకుంటే ఏపీలో కూడా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయిన వాళ్ళు ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో చూసి ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని కూడా ఆఫ్లైన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలన్నా లేకుంటే 100 మందికి హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాము. సో ఓవరాల్గా ఈ లెవెల్ 3 కంప్లీట్గా స్టేట్ వైడ్ టెస్ట్ అన్నట్టు ఇది కంప్లీట్గా. సో దీంట్లో 5 మందిని సెలెక్ట్ చేయబోతూ ఉన్నాము. క్లియర్? సో టాప్ 5. సో లెవెల్ 1 టు లెవెల్ 2 100, లెవెల్ 2 టు లెవెల్ 3 5 మెంబర్స్ని చూస్ చేసుకుంటున్నాం. కమింగ్ టు ద లీగ్ రౌండ్ ఆర్ ఫైనల్ రౌండ్ ఆర్ లెవెల్ 4.
ఏదైతే ఉందో ఇదే ఫైనల్ రౌండ్ మన జీపీఎల్కి సంబంధించి. ఈ ఫైనల్ రౌండ్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 5 మంది కూడా మన ఆఫ్లైన్ సెంటర్ హైదరాబాద్కి రావాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి 3 డిఫరెంట్ రౌండ్స్ ఉండబోతున్నాయి. సో ఈ 3 డిఫరెంట్ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తాము. లైక్ గ్రూప్ డిస్కషన్ కావచ్చు, చిన్న క్విజ్ కావచ్చు. కాకపోతే ఈ రౌండ్ ఏదైతే ఉందో లెవెల్ 4 ఏదైతే ఉందో కంప్లీట్గా ఈ రౌండ్ అంతా కూడా మీకు లైవ్ టెలికాస్ట్ చేయబోతుంది. సో మనకి అలాగే మన మైండ్స్ అకాడమీ యాప్లో కావచ్చు, మన యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, కంప్లీట్గా లైవ్ మీరందరూ చూస్తుండగానే వాళ్ళని స్క్రీన్ చేస్తామన్నట్టు. సో 5 మంది నుంచి టాప్ 3 పీపుల్ని సెలెక్ట్ చేస్తాం, టాప్ 3 స్కోరర్స్ని. సో ఆ 3 రౌండ్స్ ఏవైతే ఉంటాయి అంటే లెవెల్ 4లో 3 రౌండ్స్ ఉంటున్నాయి. క్విజ్ అని చెప్పి చిన్న గ్రూప్ డిస్కషన్ కావచ్చు, చిన్న ఆన్సర్ రేటింగ్ కావచ్చు. సో ఇక్కడ మేము కండక్ట్ చేయబోయే ఎగ్జామ్ ఫ్రెషర్స్ని, అంటే ఫస్ట్ టైం మేము రాస్తున్నాం సార్, ఫస్ట్ టైం మేము గ్రూప్స్ టెస్ట్కి ఎంటర్ కాబోతున్నాం ఈ ఫీల్డ్లోకి అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే గత కొద్ది సంవత్సరాల నుంచి, గత కొద్ది నోటిఫికేషన్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగానే మేము సెట్ చేయబోతా ఉన్నాము ఈ జీపీఎల్ని. ఓకేనా? సో ఫ్రెషర్స్ ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, సార్ మేము ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం కదా, మా సిలబస్ని మేము కవర్ చేయలేం కదా అని కూడా లేదు. సో మీకు సిలబస్తో సంబంధం లేకుండా సో ఫ్రెషర్స్ కూడా ఈజీగా ఈ ఎగ్జామ్ని రాసే విధంగా డిజైన్ చేసామన్నట్టు. ఓవరాల్గా జీపీఎల్లో మనం చెప్పినట్టుగా 4 లెవెల్స్ అని చెప్పాం కదా. దీంట్లో సో ఫస్ట్ అందరు అప్లై చేసుకుంటారు, లెవెల్ 1 రాస్తారు. లెవెల్ 1 టు లెవెల్ 2 తీసుకుంటే ఎస్. సో ఈ లెవెల్ 1 టు లెవెల్ 2 తీసుకుంటే 650 మెంబర్స్ని తీసుకున్నాం. 650 మెంబర్స్కి మన ఎంకరేజ్మెంట్ మైండ్స్ అకాడమీ నుంచి ఎంకరేజ్ ఏముండబోతుంది అంటే అందరికీ కూడా 50% ఏ కోర్స్ తీసుకున్నా సరే, మీరు గ్రూప్ 1 ఆఫ్లైన్ తీసుకుంటారా, ఆన్లైన్ తీసుకుంటారా, గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన మెంటర్షిప్లు, టెస్ట్ సిరీస్లు, మన మెటీరియల్స్, వాట్ ఎవర్ మీకు ఏ సర్వీస్ కావాలి అన్నా సరే మీకు 50% ఆఫ్కి మీకు ఇవ్వదలుచుకున్నాం. అలానే లెవెల్ 2 టు లెవెల్ 3 ఎవరైతే 100 మెంబర్స్ రాబోతున్నారో సో వాళ్ళందరికీ కూడా కంప్లీట్గా ఏ కోర్స్ మీరు తీసుకున్నా 75%కే మీకు ఆఫర్ ప్రైస్కి ఇవ్వదలుచుకున్నాం. అలానే లెవెల్ 3 టు లెవెల్ 4 ఏవైతే టాప్ 5 పీపుల్ వస్తున్నారో వాళ్ళకి కంప్లీట్గా ఏ సర్వీస్ తీసుకున్నా ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ టు స్టడీ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్, మీరు మీ ఊరు నుంచి లేకుంటే మీ ప్లేస్ నుంచి హైదరాబాద్కి వచ్చేస్తారంటే మీకు కంప్లీట్గా ఎక్స్పెండిచర్ కానీ మీ ప్రిపరేషన్ సంబంధించిన సపోర్ట్ కానీ సో కంప్లీట్లీ అంతా కూడా మైండ్స్ అకాడమీ వేర్ చేయబోతుంది. దీంతోపాటు ఆ 5లో ఎవరైతే టాప్ 3 పెర్ఫార్మర్స్ ఉన్నారో ఆ టాప్ 3 పెర్ఫార్మర్స్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అదే ఆ రోజునే లైవ్లోనే యూట్యూబ్లో లైవ్లో కానీ మన మొబైల్ అప్లికేషన్లో లైవ్ జరుగుతున్నప్పుడే మీకు ఫస్ట్ ర్యాంకర్కి 50,000 రూపీస్, అలానే సెకండ్ ర్యాంకర్కి 30,000 రూపీస్ అండ్ థర్డ్ ర్యాంకర్కి 20,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏంటి సార్ ఇదంతా, ఈ డిస్కౌంట్స్ ఏంటి, ఆఫర్స్ ఏంటి, ఇదంతా ఏదన్నా మార్కెట్ మెకానిజం, మార్కెట్ ట్రిక్, అందరూ చేస్తున్నారు కదా మీరు చేస్తున్నారా అని డౌట్ మీకు కంపల్సరీ రావచ్చు. అందరూ చేస్తున్నట్టు నేను కూడా చేసే పని అయితే ఒకటే టెస్ట్ కండక్ట్ చేసి స్టేట్ వైడ్ సో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసేసి మొత్తం 5 lakhs 10 lakhs 20 lakhs క్యాష్ ప్రైజ్ పెద్ద నంబర్ పెట్టేసి మా పాత స్టూడెంట్స్కే ఇచ్చేసి చాలా చేయొచ్చు. మైండ్స్ అకాడమీ ఇప్పుడు అలా చేయదు. సో ఇది మోస్ట్ ట్రస్టెడ్ ఇన్స్టిట్యూట్ అని మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఇంకా బాగా తెలుసు ఎలా ఉంటుంది ఇన్స్టిట్యూట్లో, టీం ఎలా ఉంటుంది, స్టాఫ్ ఎలా ఉంటుంది, అలాంటి సపోర్ట్ ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. సో కంపల్సరీ మీరు రాయండి. ఎవరైతే జెన్యున్గా టాప్ 3 వచ్చారో వాళ్ళకి కంపల్సరీ అన్ని రకాల సపోర్ట్ ఉండబోతుంది. దానితో పాటు కొంత ఎంకరేజ్మెంట్ కోసంగా ఇంత జర్నీ చేశారు కాబట్టి, అంత కష్టపడి ఎగ్జామ్ రాసి ప్రిపేర్ అయ్యి సో టాప్ 3 వచ్చారు కాబట్టి వాళ్ళకి కొంత మా నుంచి మా సాటిస్ఫాక్షన్ కోసం, వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం కొంత క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో దీని అల్టిమేట్గా మెయిన్ పర్పస్ ఏంటి అంటే జీపీఎల్కి సంబంధించి ఈ ఎగ్జామినేషన్ యొక్క కల్చర్ని మీకు ఇన్కల్కేట్ చేయాలి. అంటే రేపు ఎగ్జామ్ అనగా లైక్ ఒక 1 వీక్లో ఎగ్జామ్ ఉంది అంటే మీరు ఏ విధంగా ట్యూన్ చేసుకుంటారు, ఏ విధంగా రివైజ్ చేస్తారు, సో ఆ రోజు ఏ విధంగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారు, ఏ విధంగా కూర్చొని ఆ 1.5 hours 2 hours కూర్చొని మీరు మీ నేర్చుకున్న కాన్సెప్ట్ని అప్లై చేయబోతున్నారు అనేది మీరు ఒక 4 levelsలో మీరు చేయబోతూ ఉన్నారు. మీకు ఏ విధంగా అయితే గ్రూప్ 2 ఎగ్జామ్ తీసుకుంటే 2 levels ఉన్నాయి, గ్రూప్ 1 తీసుకుంటే దాదాపు 3 levels ఉన్నాయి, ఏపీపీఎస్సీ తీసుకుంటే అక్కడ కూడా మీరు అంతే లెవెల్ 1 టు లెవెల్ 2 లెవెల్ 2 టు లెవెల్ 3 వెళ్తారు. ఆ అట్మాస్ఫియర్ని, ఆ కల్చర్ని మీకు అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ లీగ్ని తీసుకురావడం జరిగింది. క్లియరా? సో దీనికి సంబంధించి మనకి లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ 4 పక్కన పెడదాం. లెవెల్ 1 సో ఇమీడియట్గా మనకు అదే ఉండబోతుంది కాబట్టి లెవెల్ 1కి సంబంధించి ఏం ఉండబోతుంది, సిలబస్ ఎలా ఉండబోతుంది అని అంటే కమింగ్ టు ద లెవెల్ 1 ఆఫ్ జీపీఎల్. దీనిలో సిలబస్ ఏముంటుంది అంటే మీ అందరికీ చెప్పినట్టుగా ఫ్రెషర్స్ని, రిపీటర్స్ని అంటే సీనియర్ ఆస్పిరెంట్స్ని, అప్పుడే ఫస్ట్ టైం మార్కెట్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని
టోటల్ సిలబస్ని 10 సెగ్మెంట్స్గా డివైడ్ చేసింది మైండ్స్ టీమ్. అదేంటి అంటే కంప్లీట్ ఎకానమీని ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీగా డివైడ్ చేసామంటే 2 టాపిక్స్ ఇక్కడ. అలాగే కంప్లీట్ హిస్టరీని ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీగా, అండ్ కంప్లీట్ జియోగ్రఫీని ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీగా. టోటల్ ఇక్కడ 6 యూనిట్స్ అయిపోయాయి, 6 టాపిక్స్ అయ్యాయి. దాని తర్వాత పాలిటీ, కమింగ్ టు ద మెంటల్ ఎబిలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ లాస్ట్ సెగ్మెంట్ కరెంట్ అఫైర్స్, కవరింగ్ బోత్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ అన్ని కూడా కవర్ చేస్తాం. సో ఈ రీజియన్కి సంబంధించి ఏపీ కరెంట్ అఫైర్స్ మన మైండ్స్ అకాడమీ ఛానల్ అట్లా అప్లోడ్ చేస్తున్నాం ఎవ్రీడే. అవి మీకు మోర్ దెన్ ఎనఫ్, మోస్ట్లీ వాటి నుంచి కూడా రావచ్చు క్వశ్చన్స్. నౌ ఓవరాల్గా మొత్తం సిలబస్ తీసుకుంటే టోటల్ 10 సెగ్మెంట్స్ కింద ఉన్నాయి. ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి సింపుల్గా ఇండియన్ ఎకానమీ నుంచి 10 క్వశ్చన్స్, ఏపీ ఎకానమీ 10 క్వశ్చన్స్, ఆ విధంగా మొత్తం 10 సెగ్మెంట్స్ నుంచి మీకు 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 100 మినిట్స్. సో టోటల్గా 100 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి, 100 మినిట్స్ ఉండబోతుంది ఎగ్జామ్, అలాగే 100 మార్క్స్కి జరగబోతుంది. దీంట్లో కంపల్సరీ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, మీకు ఏ విధంగా అయితే ఫైనల్ ఎగ్జామ్లో ఉంటుందో. క్లియరా? సో దీనికి కూడా మీకు 3 to 4 డేస్ ముందే మీరు ఏదైతే మన డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్ చేసి రిజిస్టర్ చేసుకుంటున్నారో, అగైన్ కంప్లీట్లీ ఫ్రీ అండి ఇది. మీరు 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్ కట్టి ఈ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. సో మీరు స్వతహాగా అరే ఎగ్జామ్ మంచిగా రాద్దాము, మేము ఎక్కడున్నాం తెలుసుకుంటాము, ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకుందాం అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ లీగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు కంపల్సరీ 3 to 4 డేస్ ముందే మీ నెంబర్కి ఏదైతే నెంబర్తో రిజిస్టర్ అవుతున్నారో మీ వాట్సాప్కి వస్తుంది. అలానే మన మైండ్స్ అకాడమీ ఛానల్, మైండ్స్ అకాడమీ మొబైల్ అప్లికేషన్లో హాల్ టికెట్ పెట్టడం జరుగుతుంది. ఆ హాల్ టికెట్తో మీరు ఎంటర్ అయ్యి సో అక్కడ ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న కండిషన్ ఏంటి అంటే కంపల్సరీ ముందుగానే మీరు ప్రయర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది ఎందుకు చెప్తాము అంటే ప్రయర్ రిజిస్ట్రేషన్ అని, ఇక్కడ మేము కండక్ట్ చేయబోయేది ఆఫ్లైన్ ఎగ్జామ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక నెల్లూరు జిల్లా నుంచి 600 మంది అప్లై చేశారు అనుకుంటే నేనేం చేస్తాను అంటే హైదరాబాద్ నుంచి మన క్వశ్చన్ పేపర్ బండిల్స్ని నెల్లూరుకి 600 కాకపోతే 650, 700 పంపిస్తాం. మేము ప్రింటింగ్ కూడా ఆ విధంగా ఇచ్చుకుంటాం అన్నట్టు. ఒకవేళ సడన్గా ఒక 200 మంది ఎక్స్ట్రా వచ్చారనుకోండి, అక్కడ అరేంజ్ చేయడం కష్టం అవుతుంది. అందుకని అసలు ఎన్ని క్వశ్చన్ పేపర్స్ ప్రింట్ చేయాలనో, అసలు ఎంతమంది అప్రోచ్ అవుతున్నారు, ఇవన్నీ మాకు ఒక అంచనా రావాలి అంటే మాకు రిజిస్ట్రేషన్సే అల్టిమేట్గా ఆధారం అన్నట్టు. అందుకే మేము ముందుగా ఏమడుగుతున్నామంటే మీరు రిజిస్టర్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. సో ఈ విధంగా లెవెల్ 1 ఏదైతే ఉందో, లెవెల్ 1 మీకు ఏ విధంగా అయితే ఎగ్జామినేషన్ ఫార్మాట్ ఉండబోతుందో, లైక్ అసెర్షన్ రీజనింగ్ కానీ, మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ, మల్టిపుల్ అంటే 1 and 2, ఓన్లీ 1, 1, 2, 3 ఆల్ ది అబోవ్ మోడల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా కవర్ అయ్యేలాగా సో ఈ ఎగ్జామ్ని, ఈ లీగ్ని కండక్ట్ చేయబోతూ ఉన్నాం అన్నట్టు. సో కమింగ్ టు ద లెవెల్ 1 మీకు మొత్తం 10 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 10 సెక్షన్స్ నుంచి 10 క్వశ్చన్స్ తీసుకుంటే 100 క్వశ్చన్స్ అవుతుంది. టోటల్గా 100 మార్క్స్ ఉండబోతుంది అన్నట్టు. ఓకే, ప్రతి జిల్లా నుంచి ఈ టెస్ట్ రాసిన తర్వాత ప్రతి జిల్లా నుంచి 50 మందిని చూస్ చేసుకుంటున్నాము, టాప్ ర్యాంకర్స్ని, టాప్ స్కోరర్స్ని. టోటల్గా 650 మెంబర్స్ని లెవెల్ 2కి తీసుకెళ్తున్నాం అన్నట్టు. క్లియరా? ఐ హోప్ మీకు దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ దొరికినాయి అనుకుంటున్నాను. అలాగే ఈ ఎగ్జామినేషన్ కూడా బోత్ బైలింగువల్ ఉంటుందండి. మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్లో మీకు ఏ విధంగా అయితే ఫైనల్ ఎగ్జామ్ ఉంటుందో, ఒక సైడ్ తెలుగు, ఒక సైడ్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ ఇదే విధంగా మీకు ఉండబోతుంది. మీరు తెలుగులో ప్రిపేర్ అయినా, ఇంగ్లీష్లో ప్రిపేర్ అయినా నో ప్రాబ్లం, హ్యాపీగా మీరు ఎగ్జామ్ ఈ లీగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. క్లియర్? ఇంకా స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీకు అందరికీ కంపల్సరీ కింద కమెంట్ సెక్షన్ ఉంది, దాంట్లో మెన్షన్ చేయండి. మా టీం కంపల్సరీ రెస్పాండ్ అయ్యి మీకు సంబంధించిన డౌట్స్ని క్లియర్ చేస్తారు. ఓకేనా? వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. పార్టిసిపేట్ చేయండి, రాయండి, ఎక్కడున్నారో తెలుసుకోండి. మీకు మైండ్స్ అకాడమీ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలో తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా, మైండ్స్ అకాడమీ సో ఈ గేమ్ని ఎందుకు స్టార్ట్ చేసింది అనేది మీరు ఎగ్జామ్ రాసినప్పుడు, దాని రిజల్ట్ వచ్చినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ వంశీ గుప్తా.